దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే రాచకొండ సిపిగా తరుణ్ జోషి, ట్రాఫిక్ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్, రాష్ట్రంలో 12 మంది ఐపీఎస్లు 110 మంది డిఎస్పీలు బదిలీలు, 46 ఏళ్లున్న సర్కార్ జాబ్కు అర్హులే, కృష్ణా జలాలపై బీఆర్ఎస్ మరణ శాసనం, నీటి హక్కుల్లో రాజీపడి అన్యాయం చేసింది, నో కాంప్రమైజ్, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదు, అసెంబ్లీ తీర్మానం పెట్టిన ప్రభుత్వం, ప్రాజెక్టుల అప్పగింతకు మేము ఒప్పుకోలేదు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అబద్ధాల పుట్ట, హరీష్ రావు, సీన్ రివర్స్, బెడ్సి కొట్టిన కేసీఆర్ నల్గొండ సభ ప్లాన్, బీఆర్ఎస్ ఎల్పీ నేతగా పద్మారావును పెట్టండి, కాంగ్రెస్లోనికి వస్తే హరీష్ రావుకు మంత్రి పదవి, నేడు మేడిగడ్డ టూర్, సీఎం సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విజిట్, గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై స్టేటస్ కో, కాంగ్రెస్లోనికి నీలం మధు 4-5 రోజుల్లో చేరే ఛాన్స్, హుక్కా సెంటర్లపై నిషేధం, ఉభయ సభలో బిల్లు పెట్టిన ప్రభుత్వం, 46ను ఏం చేద్దాం, కొత్త నోటిఫికేషన్లో వచ్చే సమస్యలేంటి, బల పరీక్షలో నెగ్గిన నితీష్ సర్కార్, శ్రీ చైతన్యపై నో యాక్షన్, అనుమతులు లేకుండా అదనపు తరగతులు, అక్కడ ఇదే ఇక్కడ అదే, అటు కృష్ణా ఇటు గోదావరి, బీఆర్ఎస్కు తలనొప్పిగా నీరు ప్రాజెక్టుల పంచాయతీలు. రాచకొండ సిపిగా తరుణ్ జోషి, ట్రాఫిక్ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్, రాష్ట్రంలో 12 మంది ఐపీఎస్లు 110 మంది డిఎస్పీలు బదిలీ, పలువురు నాన్ కేడర్ ఎస్సీలు అదనపు ఎస్సీలు సిపిలు సైతం, ఎక్సైజ్ శాఖలోనూ భారీగా మార్పులు, పంచాయతీ రాజ్లోనూ 105 మంది ట్రాన్స్ఫర్, లోక్సభ ఎలక్షన్స్ కారణంగా స్థానచలనం, 46 ఏళ్లున్న సర్కార్ జాబ్ కు అర్హులే, యూనిఫామ్ సర్వీసులకు మినహా మిగిలిన అన్ని ఉద్యోగాలకు వర్తింపు, ఏజ్ లిమిట్ సడలింపుపై సర్కారు ఉత్తర్వులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు ప్రస్తుతం ఉన్న గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లను 46కు పెంచుతూ సర్కార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. యూనిఫామ్ సర్వీసుల విషయంలో మాత్రం మినహాయింపు కల్పించింది. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ మరణ శాసనం, నీటి హక్కుల్లో రాజీపడి అన్యాయం చేసింది. కృష్ణా నుంచి 551 టీఎంసీలు అడగాల్సింది 299 టీఎంసీలకు మాత్రమే ఏపీతో నాటి బీఆర్ఎస్ సర్కార్ ఒప్పందం. 9.5 ఏళ్లలో సుమారు 1200 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి బయటకు, పోతిరెడ్డిపాడు కెపాసిటీని ఏపీ పెంచుకున్నా కేసీఆర్ అడ్డుకోలేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నో కాంప్రమైజ్, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదు, అసెంబ్లీలో తీర్మానం పెట్టిన ప్రభుత్వం, చర్చల అనంతరం ఏకగ్రీవ ఆమోదం, వాటర్ షేరింగ్ కు 4 అంశాలు కీలకం, క్యాష్మెంట్ కరువు ప్రాంతాలే బేస్, సాగు విస్తీర్ణం జనాభా సైతం, బేసిన్ వెలుపల కొత్త ప్రాజెక్టులకు నో, తెలుగు గంగకు 15 టీఎంసీలకు ఓకే, సీన్ రివర్స్, బెడ్సి కొట్టిన కేసీఆర్ నల్గొండ సభ ప్లాన్, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇవ్వొద్దన్నది మీటింగ్ ప్రధాన అంశం, ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన సర్కార్, ఇరుకున పడిన గులాబీ బాస్, బీఆర్ఎస్ ఎల్పీ నేతగా పద్మారావును పెట్టండి, ఉద్యమకారుడిగా ఆయనే కరెక్ట్, అప్పుడే హోదాకు న్యాయం, కేసీఆర్ పాపాల భైరవుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లోకి వస్తే హరీష్ రావుకు మంత్రి పదవి, ఆయనతో పాటు 26 మందిని తేవాలి, దేవాదాయ శాఖ మంత్రిత్వ శాఖ అప్పగిస్తాం, గతంలో చేసిన పాపాలకు ప్రక్షాళన, రైట్ పర్సన్ రాంగ్ పార్టీలో ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి, నేడు మేడిగడ్డ టూర్, సీఎం సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విజిట్, పర్యటనకు దూరంగా పీఆర్ఎస్ బీజేపీ మజ్లీస్, మరోవైపు నల్గొండలో కేసీఆర్ మీటింగ్, గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై స్టేటస్ కో, కోదండరాం అమీర్ అలీఖాన్ నియామకాలపై ఈ నెల 14 వరకు కంటిన్యూ, హైకోర్టు, నేడు ఢిల్లీలో రైతుల భారీ నిరసన, 20,000 మంది పాల్గొనే ఛాన్స్, కనీసం మద్దతు ధర కోసం డిమాండ్, ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు, కాంగ్రెస్ లోకి నీలం మధు 4 రోజుల్లో చేరే ఛాన్స్, సమావేశంలో మాట్లాడుతున్న నీలం మధు, బీసీ యువనేతగా గుర్తింపు పొందిన నీలం మధు ముదిరాజ్ తిరిగి కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయమై సోమవారం పటాన్చెరు మండలం చికుల్ గ్రామంలో తన శ్రేయోభిలాషులు మిత్రులు నాయకులతో ప్రత్యేక సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హుక్కా సెంటర్లపై నిషేధం, ఉభయ సభల్లో బిల్లు పెట్టిన ప్రభుత్వం, ఏకగ్రీవ ఆమోదం త్వరలోనే గెజిట్, సిగరెట్ కన్నా హుక్కా పొగ హానికరం, మంత్రి శ్రీధర్ బాబు, 46ను ఏం చేద్దాం, జీవో 46ను ఏం చేద్దాం, కొత్త నోటిఫికేషన్లలో వచ్చే సమస్యలేంటి, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, పోలీస్ రిక్రూట్మెంట్ పై ఆఫీసర్ల వివరణ, గత ఏడాది పూర్తయిన సెలెక్షన్ ప్రాసెస్, త్వరలోనే 15,570 పోస్టులకు నియామక పత్రాలు, బల పరీక్షలో నెగ్గిన నితీష్ సర్కార్, అనుకూలంగా 130 ఓట్లు, క్రాస్ ఓటింగ్ తో 5 ఆర్జేడీ ఎమ్మెల్యేలు సపోర్ట్, నితీష్ పేరిట మరో చెత్త రికార్డ్, తేజస్వి, శ్రీ చైతన్యపై నో యాక్షన్, అనుమతులు లేకుండా అదనపు తరగతులు, ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా నో యూజ్, నోటీసులతోనే సరిపెట్టిన ఇంటర్మీడియట్ బోర్డు, చర్యలకు గత డిఐఈఓ వెనుకంజ, మామూలుగా తీసుకున్నారనే ఆరోపణలు, అక్కడ అదే ఇక్కడ అదే, అటు కృష్ణా ఇటు గోదావరి, బీఆర్ఎస్ కు తలనొప్పిగా నీరు ప్రాజెక్టుల పంచాయతీలు, అసెంబ్లీలో కృష్ణా జలాలపై ఎండగట్టిన సర్కార్, నేడు మేడిగడ్డ విజిట్ తో కాళేశ్వరం లోపాలు బట్టబయలు.